ఓకే, మేము ఇంకా బయలుదేరుతాం. సరేనమ్మా. ఒక్క నిమిషం. వస్తున్నానుండండి. ఎందుకమ్మా? ఓ విషయం మాట్లాడాలి. మీరు కూడా రండి మేడం, రండి. బయలుదేరుతున్న వాళ్ళని ఎందుకు ఆపావే? పెద్దవాడు గారు, చిన్న మాట. ఏంటి? నిశ్చితార్థం గురువారం పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఎక్కడ పెట్టుకుంటున్నారు? అవని మేడం వాళ్ళని మీరు ఆహ్వానించారు కదా మాయా గారు. మేము రావాలంటే మాకు ప్లేస్ తెలియాలి కదా. ఈ అర్చన ఏదో ప్లాన్ చేసుకుంది, నన్ను ఇరికించాలని చూస్తుంది. నా ఫ్రెండ్ వాళ్ళది పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది, అందులో పెట్టుకుంటాం. ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఇంచుమించు పెళ్లిలా గ్రాండ్గా చేస్తాం. అయినా వివరాలన్నీ నీకెందుకు? మేము రావాలి అంటే వేదిక తెలియాలని అన్నాను కదా. అయిపోయిందా? తెలుసుకున్నావా? ఇంక చాలా? ఇంకేమైనా అడగాల్సిన సందేహాలు ఉన్నాయా? ఇంకే ఉండవులేండి, ఇక బయలుదేరుతాం. 1 మినిట్ అండి. మళ్ళీ ఏంటే బాబు? సందేహాలు లేవు గాని చిన్న సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అందరిది పెద్ద పెద్ద బ్రెయిన్లు. నీ సలహా ఎందుకు తీసుకుంటారమ్మా? మనం వీళ్ళ శ్రేయోభిలాషులం, చెప్పడంలో తప్పులేదు కదా. ఈ పిల్ల వలన నేను ఏదో హర్డల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నా 6th సెన్స్ చెప్తుంది. నువ్వు మాకు సలహాలు ఇచ్చే అంతటి దానివి కాదు. వెళ్ళి నీ పని చూసుకో. అలా ఎందుకు కొట్టుపారేస్తావు వేదా? అన్నీ తెలిసిన పిల్ల, జ్ఞానవంతురాలు. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. తీసుకుంటారా లేదా, ఆచరిస్తారా లేదా అన్నది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చెప్పమ్మా. నిశ్చితార్థం గుడిలో పెట్టుకుంటే మంచిదండి.